హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 9th క్లాస్ హిందీ బుక్ నుంచి స్పర్శ్ నుంచి సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర, సో దీంట్లో మౌఖిక్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అగ్రిమ్ దల్ కా నేతృత్వ కౌన్ కర్ రహా థా. అగ్రిమ్ దల్ అంటే ఏంటి? సో ముందస్తుగా వెళ్ళినటువంటి గ్రూప్ అన్నమాట. సో ముందు వెళ్ళిన ఆ గ్రూప్కి ఎవరు నాయకత్వాన్ని వహిస్తున్నారు? ప్రేమ్చంద్ ఉపనేతా కే రూప్ మే అగ్రిమ్ దల్ కా నేతృత్వ కర్ రహే థే. అయితే ప్రేమ్చంద్ సో ఆయన ఒక లీడర్గా, డిప్యూటీ లీడర్గా ఆ ముందస్తు గ్రూప్కి ఆ టీమ్కి ఆయన లీడర్గా వ్యవహరిస్తున్నారనమాట. లేఖికాకో సాగర్ మాథా నామ్ క్యూ అచ్చా లగా. అయితే సో మన రచయితకి సాగర్ మాథా అనేటువంటి ఈ పేరు ఎందుకు నచ్చింది? సాగర్ మాథా నామ్ కా అర్థ హై సాగర్ కా మస్తక్. एवरेस्ट पर्वत वास्तव में समुद्र के मस्तक जैसा प्रतीक होता है, इसलिए लेखिका को सागर माथा नाम पसंद आया. అయితే సాగర్ మాథా, సాగర్ అంటే ఏంటి? సముద్రము అని, మాథా అంటే ఏంటి? మస్తక్, నుదురు అని, ఫోర్ హెడ్ అనమాట. అయితే ఎవరెస్ట్ శిఖరం అనేది నిజానికి సముద్రం యొక్క నుదుటి లాంటిదనమాట, నుదుటిపై ఉన్నట్లుగా, అంటే అలా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మన రైటర్ ఎవరైతే ఉన్నారో, సో మన రచయితకి ఈ సాగర్ మాథా అనేటువంటి పేరు చాలా బాగా నచ్చిందట. లేఖికాకో ధ్వజ జైసా క్యా లగా. అయితే రచయితకి ఒక స్తంభం లాగా, ఒక ధ్వజస్తంభం లాగా అక్కడ ఏం కనిపించింది? ఎందుకు అలా అనిపించింది? ఎవరెస్ట్ పర్ ఏక్ భారీ బర్ఫ్ కా ప్లూమ్ జో ఫూల్ జైసా దిక్తా హై వహ్ లేఖికా కో ధ్వజ జైసా లగా. ఒక స్తంభం లాగా, ఒక జెండా లాగా అక్కడ ఏం కనిపించింది? ఎలా అనిపించింది అంటే ఎవరెస్ట్ పర్వతం పైన ఒక భారీ మంచుగడ్డ, ఒక పువ్వులా కనిపిస్తూ ఉందనమాట. అది రచయితకి ఒక జెండా లాగా అనిపించింది అనమాట. हिमस्खलन से कितने लोगों की मृत्यु हुई और कितने घायल हुए. అయితే హిమపాతం కారణంగా ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు? హిమస్ఖలన్ సే ఏక్ షెర్పా కూలీకి మృత్యు హుయి और 4 घायल हुए. ఒక షెర్పా కూలీ చనిపోవడం జరిగింది, అలాగే 4 గాయపడ్డారనమాట. మృత్యు కే అవసాత్ కో దేఖ్కర్ కర్నల్ ఖుల్లర్ నే క్యా కహా. కర్నల్ ఖుల్లర్ అంటే ఈ మరణ వార్త వినిన తర్వాత ఆయన ఏం చెప్పారు? मृत्यु के अवसाद को देखकर कर्नल खुल्लर ने कहा कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को कभी कभी मृत्यु को भी सहज भाव से स्वीकार करना चाहिए. అయితే కర్నల్ ఖుల్లర్ ఏం చెప్పారు? ఎవరెస్ట్ లాంటి గొప్ప యాత్రని అధిరోహించాలి అంటే ఇలాంటి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే కొన్నిసార్లు మరణాన్ని కూడా మనం సులభంగా అంగీకరించాల్సి వస్తుంది అని చెప్పారనమాట. రసోయి సహాయక్ కి మృత్యు కైసే హుయి. సో రసోయి సహాయక్ అంటే కిచెన్ హెల్పర్ అనమాట, వంటగదిలో హెల్ప్ చేసేటువంటి అతను ఎలా చనిపోయాడు? జల్వాయు అనుకూల్ న హోనే కే కారణ్ రసోయి సహాయక్ కి మృత్యు హుయి. ఎందుకు చనిపోయారు? వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కిచెన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను మృతి చెందాడు అనమాట. క్యాంప్ 4 కబ్ ఔర్ కహా లగాయా గయా. క్యాంప్ 4 అనేది ఎప్పుడు, ఎక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు? క్యాంప్ 4 7,900 मीटर की ऊंचाई वाले साउथ कोल पर लगाया गया. అయితే సౌత్ కోల్ పైన 7,900 మీటర్ల ఎత్తులో అక్కడ క్యాంప్ 4 అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లేఖికా నే షెర్పా కూలీ కో అప్నా పరిచయ్ కిస్ ప్రకార్ దియా. అయితే రచయిత షెర్పా కూలీకి తన పరిచయాన్ని, అంటే తనని తను ఎలా పరిచయం చేసుకుంది? लेखिका ने शेर्पा कुली को अपना परिचय देते हुए कहा कि वह नव सिखिया है, एवरेस्ट उसका पहला अभियान है. ఆవిడ తనని తాను ఎలా పరిచయం చేసుకుందట? నేను ఒక కొత్త మెంబర్ని టీంకి, అంటే ఎవరెస్ట్ ఎక్కడం ఇది నా తొలి ప్రయత్నము, ఇప్పుడే నేను ఫస్ట్ టైం వచ్చాను, నేను కొత్తగా నేర్చుకుంటున్నాను అని చెప్పింది. లేఖికా కి సఫలతా పర్ కర్నల్ ఖుల్లర్ నే ఉసే కిన్ శబ్దో మే బధాయి ది. రచయిత సక్సెస్ అయిన తర్వాత, విజయాన్ని సాధించిన తర్వాత కర్నల్ ఖుల్లర్ ఎలా ఆవిడ్ని అభినందించారు? कर्नल खुल्लर बहुत खुश हुए थे जब लेखिका को सफलता मिली. उन्होंने कहा, तुम्हारी विजय के लिए मैं तुम्हारे माता पिता को बधाई देना चाहता हूँ, देश तुम पर गर्व करता है. అయితే ఆవిడ విజయం సాధించినప్పుడు కర్నల్ ఖుల్లర్ చాలా సంతోషించారు.
అలాగే విజయాన్ని సాధించినందుకు నేను మీ తల్లిదండ్రుల్ని అభినందించాలనుకుంటున్నాను. ఈ దేశమే నిన్ను చూసి గర్విస్తోంది అని చెప్పేసి ఆవిడ్ని మెచ్చుకున్నారు. నెక్స్ట్ లిఖిత్ కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, నజ్దీక్ సే ఎవరెస్ట్ కో దేఖ్ కర్ లేఖికా కో కేసే లగా. అయితే దగ్గరగా ఎవరెస్ట్ శిఖరాన్ని చూసినప్పుడు రచయితకి ఎలా అనిపించింది? लेखिका ने एवरेस्ट को नजदीक से देखा तो वह भौचक्की से रह गई. उसने बर्फीली टेढ़ी मेढ़ी नदी को देखते हुए एवरेस्ट लोत्सो और नुत्सों की ऊंचाइयों को नजदीक से देखा. అయితే ఆవిడ దగ్గరగా ఎవరెస్ట్ శిఖరాన్ని చూసినప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. లోత్సో నుత్సో యొక్క ఎత్తులను దగ్గరగా చూశారు. అలాగే మంచుతో నిండినటువంటి ఆ వంకరటింకర నదిని, అంటే మెలికలు తిరిగినటువంటి ఆ నదిని, అక్కడంతా దాన్ని చూసి ఆవిడ ఎంతో గొప్ప అనుభూతిని పొందారనమాట. డాక్టర్ మీనూ మెహతానే క్యా జాన్కారియా ది. డాక్టర్ మీనూ మెహతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేశారు, ఏం సలహాలు సూచనలు చెప్పారు? डॉक्टर मीनू मेहता ने हमें एल्यूमिनियम की सीढ़ियों से अस्थायी पुल बनाना, लट्टों और रस्सियों का उपयोग करना, बर्फ की आड़ी तिरछी दीवारों पर रस्सियों को बांधना, हमारे अग्रिम दल के अभियांत्रिकी कार्यों की जानकारियां दी. డాక్టర్ మీనూ మెహతా మాకేం చెప్పారు అంటే ఆయన ఎలా అల్యూమినియం ల్యాడర్స్ని యూజ్ చేసుకొని టెంపరీగా బ్రిడ్జెస్ని వంతెనల్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే తాళ్లని ఎలా ముళ్ళు వేయడం, ఎలా మనము ఆ తాళ్లని ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ బర్ఫ్కి ఆడి తిరిచి దీవారోం పర్ రస్సియోం కో బాంధనా, అంటే మంచు గోడలతో మనము ఎలా ఆ గోడల్ని తాళ్ళు కట్టాలి. సో మంచుతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎత్తైనటువంటి క్రాస్గా ఉన్నటువంటి, అంటే ఒక షేప్ లేకుండా ప్రాపర్గా ఆ మంచు ఏర్పడిపోయి ఉంటుంది కదా, సో ఆ మంచు కొండలకి, ఆ మంచు శిఖరాలకి మనం తాళ్ళని ఎలా కట్టుకోవాలి. నెక్స్ట్ మాకంటే ముందుగా అడ్వాన్స్గా వెళ్ళిపోయినటువంటి ఆ టీం చేసుకున్నటువంటి వాళ్ళు ఏమేం వర్క్స్ చేశారు మనకి ముందుగా వెళ్ళి, సో వీటన్నిటి గురించిన ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేశారు. తేన్జింగ్ నే లేఖికాకి తారీఫ్ మే క్యా కహా. తేన్జింగ్ రచయితని పొగుడుతూ ఏం చెప్పారు? तेंजिंग ने लेखिका की तारीफ में कहा कि तुम एक पक्का पर्वतीय हो, तुम्हें तो पहले प्रयास में ही एवरेस्ट पर पहुंच जाना चाहिए. సో తేన్జింగ్ ఇక్కడ మన రచయితని పొగుడుతూ, బచేంద్రీపాల్ని పొగుడుతూ ఆయన ఏం చెప్పారు అంటే, నువ్వు నాకు ఒక నిజమైనటువంటి పర్వతారోహకురాల్లాగా కనిపిస్తున్నావు, నువ్వు ఫస్ట్ అటెంప్ట్లోనే, మొదటి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ను చేరుకోవాలి అని చెప్పారట. లేఖికాకు కితనే సాత్ చఢాయి కర్నీ థీ, కిన్కే సాత్ చఢాయి కర్నీ థీ, రచయిత ఎవరితో పైకి ఎక్కవలసి వచ్చింది. లేఖికా కో జయ మీను और की के साथ चढ़ाई करनी थी. అయితే రచయిత జయ, మీను అలాగే కీ వీళ్ళందరితో కలిసి ఎక్కాల్సి వచ్చిందనమాట. లోబ్సంగ్ నే తంబూ కా రాస్తా कैसे సాఫ్ కియా. లోబ్సంగ్ టెంట్కి వెళ్ళేటువంటి ఆ దారిని ఎలా ఆయన క్లియర్ చేశారు. లోబ్సంగ్ నే అప్ని స్విస్ ఛురీ సే తంబూ కా రాస్తా సాఫ్ కియా. అయితే ఆయన ఎలా తన స్విస్ కత్తితో, అంటే తన దగ్గర ఉన్నటువంటి కత్తితో ఆ గుడారానికి దారిని క్లియర్ చేశారు. సౌత్ కోల్ క్యాంప్ పహుంచ్కర్ లేఖికా నే అగలే దిన్ కి చఢాయి కి తయారీ కైసే షురూ కి. సౌత్ కోల్ క్యాంప్ దగ్గరికి చేరుకున్న తర్వాత రచయిత నెక్స్ట్ డే ఎక్కాల్సినటువంటి ఆ ప్రయాణానికి ఏ ఏర్పాట్లు చేసుకున్నారు. साउथ कोल कैंप पहुंचने के बाद लेखिका ने अगले दिन की चढ़ाई के लिए कुकिंग गैस, खाना और कुछ ऑक्सीजन सिलेंडर इकट्ठा किए. సౌత్ కోల్ క్యాంప్కి చేరుకున్న తర్వాత రచయిత కుకింగ్ గ్యాస్, నెక్స్ట్ సెకండ్ డేకి ఎక్కేటప్పుడు కావాల్సినటువంటి ఆ ఫుడ్, నెక్స్ట్ కొన్ని ఆక్సిజన్ సిలిండర్స్, వీటిని కలెక్ట్ చేసుకున్నారనమాట, ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు. ఉపనేత ప్రేమ్చంద్ నే కిన్ స్థితియోన్ సే అవగత్ కరాయా. అయితే డిప్యూటీ లీడర్ ప్రేమ్చంద్ ఎలాంటి పరిస్థితుల గురించి వీళ్ళకి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేశారు. లేఖికా और उसके दल को खुम्बू हिमपात से अवगत कराया. उन्होंने कहा कि कैंप 1 जो हिमपात के ठीक ऊपर था वहां तक का रास्ता साफ कर दिया, रस्सियां बांधकर और झंडियों से रास्ता चिन्हित कर दिया गया है. साथ ही याद दिलाया कि ग्लेशियर की नदी है, बर्फ का गिरना जारी है, इससे किए गए सारे काम व्यर्थ हो सकते हैं. అయితే రచయితకి ముందుగానే ప్రేమ్చంద్ ఏం చెప్పారు అంటే, వీళ్ళ టీం మొత్తానికి కూడా
ఖంబు హిమపాత్ అంటే అక్కడ జరిగేటువంటి ఆ ఐస్ ఫాలింగ్ గురించి ముందుగానే సమాచారాన్ని అందించారనమాట. సో ఆ మంచు కురుస్తూ ఉండడం వల్ల అక్కడ మేము దారిని అయితే క్లియర్ చేసాము. తాళ్ళని కట్టి అక్కడక్కడ ఫ్లాగ్స్ని ఏర్పాటు చేసి, అంటే వీళ్ళు దారిని ఐడెంటిఫై చేయడం కోసం మేము అన్ని ఏర్పాట్లు చేశాము. కానీ అక్కడ ఒక నది ఉంది కదా, సో ఆ మంచు పడుతూ ఉండడం వల్ల అలాగే కొనసాగితే మేము చేసిన ఏర్పాట్లన్నీ కూడా వృధా అయిపోయే అవకాశం ఉంది, మళ్ళీ మొదటి నుంచి మీరు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పేసి ముందుగానే వీళ్ళకి సమాచారం ఇచ్చారనమాట. हिमपात किस तरह होता है और उससे क्या क्या परिवर्तन आते हैं. అయితే హిమపాతం అనేది అంటే ఆ మంచు కురవడం అనేది ఎలా సంభవిస్తూ ఉంటుంది, దానివల్ల ఏ ఏ మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి. हिमपात प्रायः बर्फ टुकड़ों के अव्यवस्थित रूप से गिरने के कारण होता है. हिमपात में बड़ी बड़ी बर्फ की चट्टानें गिरने लगती है. जमीन पर दरारें पड़ने के साथ साथ गहरे चौड़े हिम विदर का रूप लेती है. అయితే ఈ మంచుగడ్డలు అనేటువంటివి ప్రమాదవశాత్తు విరిగి పడుతూ ఉండడం వల్ల సాధారణంగా మంచు కురుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పెద్ద పెద్ద మంచుగడ్డలు అనేవి పైనుంచి విరిగి పడిపోతూ ఉంటాయన్నమాట. సో అలా పడ్డప్పుడు ఏమవుతుంది, కింద అక్కడ మంచు అనేది అంటే వాళ్ళు కింద భూమి మీద నిలబడతారు కదా, అక్కడ కూడా ఐసే కదా ఉంటుంది. ఆ భూమిలో పగుళ్ళు రావడం, లేకపోతే పెద్ద పెద్ద గుంటలుగా పడిపోవడం, రెండుగా చీలిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. लेखिका के तंबू में गिरे बर्फ के पिंड का वर्णन किस तरह किया गया है. అయితే రచయిత యొక్క టెంట్ పైన పడినటువంటి ఆ పెద్ద మంచుగడ్డ అనేది పైనుంచి మంచు కొండ అనేది విరిగి పడడం వల్ల సో ఎలాంటి వాతావరణం నెలకొనింది అక్కడ. लेखिका के तंबू में रात 12:30 बजे एक लंबा बर्फ का पिंड ग्लेशियर से टूटकर नीचे गिरा. उसका एक विशालकाय पुंज बन गया. हिमखंडों बर्फ के टुकड़ों से भरा यह हिमपिंड एक्सप्रेस रेलगाड़ी की तरह सीधी ढलान से नीचे आकर पूरे कैंप को तहस नहस कर दिया. అయితే కరెక్ట్గా అర్ధరాత్రి 12:30 12:30 ఆ టైంకి రచయిత పడుకున్నటువంటి బచేంద్రీపాల్ ఉన్నటువంటి టెంట్ పైన ఒక్కసారిగా పైనుంచి ఆ మంచు కొండ అనేది ఒక భాగం విరిగి ఒక పెద్ద బండరాయిలాగా అమాంతం పైనుంచి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చినట్టు అంత స్పీడ్గా పైనుంచి దొర్లుకుంటూ వచ్చి వీళ్ళ టెంట్ పైన పడిపోవడం, ఒక్కసారిగా మంచు అంతా పడిపోవడం. ఎలా అంటే వీళ్ళ టెంట్ని మొత్తం అంటే ఒక విధ్వంసం సృష్టించింది అక్కడ. ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో అల్లకల్లోలం అయిపోయింది. లేఖికా కో దేఖ్కర్ కీ హక్కా బక్కా క్యూ రెహ గయా. రచయితను చూసి కీ ఎందుకు ఆశ్చర్యానికి లోనైపోయాడు, షాక్ అయ్యాడు. की जय, मीनू और बचेंद्री एक साथ चढ़ाई कर रहे थे. लेखिका इन सबसे पहले साउथ कोल कैंप पर पहुंच चुकी थी. उसके साथ ही पीछे ही थे. इसलिए लेखिका एक थर्मास में जूस और एक में चाय लेकर बर्फीली हवा में फिर से नीचे उतरी. लेखिका थर्मस में जूस और एक में चाय कठिन और जोखिम प्रयास को देखकर की हक्का बक्का रह गया. అయితే की जय, मीनू, బచేంద్రీపాల్ వీళ్ళు నలుగురు కలిసి పైకెక్కాలి. అయితే మిగతా వాళ్ళకంటే కూడా బచేంద్రీపాల్ ముందుగానే సౌత్ కోల్ క్యాంప్కి చేరుకుందనమాట. చేరుకున్న తర్వాత తోటి ప్రయాణికులు వెనకాలే ఉండిపోయారు కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడానికి ఈవిడేం చేసింది, ఒక 2 థర్మస్ ఫ్లాస్కులు తీసుకొని ఒక దాంట్లో జ్యూస్ అలాగే ఒక దాంట్లో టీ ఫిల్ చేసుకొని వాళ్ళ కోసం మళ్ళీ కిందకి దిగిందనమాట. అంత చల్లగాలి, మంచు కురుస్తూ ఉంది. సో ఎక్కేసిన తర్వాత ఆవిడ రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వాళ్ళందరి కోసం ఒక లేడీ అయి ఉండి అంత కష్టాన్ని అధిగమించి కిందకి దిగుతూ ఉందనమాట. అరే ఏంటి బచేంద్రీపాల్ మళ్ళీ కిందికి వస్తుంది అని చెప్పేసి కీ తనను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. एवरेस्ट पर चढ़ने के लिए कुल कितने कैंप बनाए गए उनका वर्णन कीजिए. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి మొత్తం ఎన్ని క్యాంప్స్ని ఏర్పాటు చేసుకున్నారు వాటి గురించి చెప్పండి అన్నారు. एवरेस्ट पर चढ़ने के लिए पूरे 5 कैंप बनाए गए. మొత్తం 5 कैंप्स ఏర్పాటు చేసుకున్నారు. पहला बेस कैंप था जो काठमांडू के शेरपालैंड में लगाया था. उसका नेतृत्व कर्नल खुल्लर कर रहे थे. ఫస్ట్ బేస్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కింద. సో అదేంటంటే కాఠ్మాండు దగ్గర షెర్పాల్యాండ్ దగ్గర ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కర్నల్ ఖుల్లర్ ఉన్నారనమాట. నెక్స్ట్ कैंप 2 ఇక్కడ హిమపాతోं के ऊपर 6000 मीटर ऊंचाई पर था. అయితే 6000 మీటర్స్ ఎత్తున ఇది ఏర్పాటు చేసుకున్నారు. క్యాంప్ 3 లోత్సో పహాడియోం కే నీచే థా. సో ఈ ప్రాంతంలో క్యాంప్ 3 అనేది ఏర్పాటు చేసుకున్నారు.
कैंप 4 समुद्री तट के 7000 मीटर ऊंचाई पर था. సముద్రపు అంచున అంటే ఆ పర్వతానికి 7000 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేసుకున్నారట. ఇది फाइनल कैंप 5 अंतिम दिन की चढ़ाई के लिए शिखर के ऊपर लगाया गया था. ఇది ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యేటువంటి రోజు వాళ్ళు అక్కడ అంటే పైన ఇంకా లాస్ట్ క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి డెస్టినేషన్ కి పైద శిఖరానికి ఎక్కడానికి సో ఈ క్యాంప్ 5 అనమాట. చివరి రోజు ఎక్కడం కోసం ఈ క్యాంప్ ని ఏర్పాటు చేసుకున్నారనమాట. चढ़ाई के समय एवरेस्ट की चोटी की स्थिति कैसी थी? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటువంటి సమయంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? एवरेस्ट के चोटी पर जमी हुई बर्फ की चट्टानें बहुत सरल थी, जैसे शीशे की चादरें बिछी हुई हो. बर्फ को काटने के लिए फावड़े का इस्तेमाल करना पड़ा. तेज हवा के झोंके बर्फ के कणों को चारों ओर उड़ रहे थे. शंकु पर 2 लोगों के लिए खड़े होने के लिए भी जगह नहीं थी. అయితే ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు పైన శిఖరం పైన సో గడ్డగట్టిపోయిందనమాట మంచు. ఎలా ఉంది అంటే ఒక గ్లాస్ ప్లేట్ లాగా అనమాట. అంత ట్రాన్స్పరెంట్గా గడ్డగట్టిపోయి అలా ఉందనమాట, స్లిప్పరీగా. సో అలా ఉంది. అక్కడ మంచుని కొయ్యడానికి కూడా పారలు వీటిని యూజ్ చేయాల్సి వచ్చిందనమాట. సో వేగంగా గాలులు వీస్తూ ఉన్నాయి. ఆ మంచు రేణువులు అనేవి చుట్టుముట్టేశాయి. అంటే ఒకరినొకరు చూసుకునే స్థితిలో కూడా లేరు, అక్కడ కనిపించట్లేదు. అలాగే ఆ శిఖరం పైన కనీసం 2 వ్యక్తులు పక్కపక్క నిలబడుకోవడానికి కూడా అంత స్థలం కూడా ప్లేస్ కూడా లేదనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. सम्मिलित अभियान में सहयोग एवं सहायता की भावना का परिचय बचेंद्री के किस कार्य से मिलता है? సో బచేంద్రి వాళ్ళ యొక్క ఏ పని వల్ల అంటే ఉమ్మడిగా సమ్మిళిత అంటే అందరూ కలిసి చేయాల్సినటువంటి ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎలా పని చేసుకోవాలి అనేది మనం బచేంద్రి పాల్ చేసిన ఏ పని వల్ల మనకు ఆ ఇన్స్పిరేషన్ అనేది లభిస్తుంది అని అడుగుతున్నారు. इस सम्मिलित अभियान में बचेंद्री ने अपनी चढ़ाई के साथ साथ अपने साथियों का भी बहुत ध्यान रखा. जब साउथ कोल कैंप के उसके साथी पीछे पड़ गए और यह जल्दी कैंप पर पहुंच गई थी, तब बचेंद्री अपने साथियों के लिए गर्म पानी लेकर फिर से नीचे उतरी. इससे बचेंद्री की सहायता का परिचय मिलता है. जब अंगदोर्जी बिना ऑक्सीजन के चढ़ रहे थे तब उन्हें जल्दी लौट कर आना था. उनके पैर ठंडे पड़ रहे थे. उस समय बचेंद्री ने भी जल्दी जल्दी चलकर शाम तक वापस नीचे आने में अपना पूरा सहयोग दिया. సో ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట ఎలా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నారు అనేది. సౌత్ కోల్ క్యాంప్ దగ్గరికి వీళ్ళు నలుగురు జై సో వీళ్ళందరూ కలిసి కదా వెళ్ళాలి. బచేంద్రి ఫస్ట్ రీచ్ అయిపోయింది. తర్వాత తన ఫ్రెండ్స్ వెనకబడిపోయారు అని చెప్పేసి వాళ్ళ కోసం తను టీ అలాగే హాట్ వాటర్ ఇవి ఫ్లాస్క్లో నింపుకొని వాళ్ళ కోసం మళ్ళీ కిందికి దిగొచ్చింది. ఇక్కడ తెలుస్తుంది ఎలా తన తోటి వాళ్ళని తనతో తీసుకెళ్ళాలి అనేది. అలాగే నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్కి చేరుకునేటప్పుడు అంగ్దోర్జీతో కలిసి వెళ్ళేటప్పుడు అంగ్దోర్జీ ఆక్సిజన్ లేకుండానే నడుస్తూ ఉన్నారనమాట. సో ఆయన అనుకున్న టైంకి ఆయన పైకి రీచ్ అయ్యి మళ్ళీ కిందికి దిగేసేయాలి. సో దానివల్ల తన కాళ్ళు గడ్డగట్టి చల్లబడిపోతూ ఉన్నాయి. అంటే ఆయన ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ బచేంద్రి పాల్ ఏం చేసింది, సో ఆయన ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి ఆయన వెళ్ళినంత వేగంగానే ఆయనకి సపోర్ట్ చేస్తూ తనతో పాటు ఈవిడ కూడా త్వరగా వేగంగా వెళ్ళిందనమాట. సో ఈ విధంగా వీటి వల్ల మనకు కూడా తెలుస్తుంది. एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु को भी सहज भाव से स्वीकार करनी चाहिए. इसका आशय स्पष्ट कीजिए. चढ़ाई के समय पर्वतारोहियों को पता चलता है कि हिमस्खलन के कारण एक शेर्पा कुली की मृत्यु हो गई. तब सबके चेहरों पर अवसाद छा जाता है. उस समय पर्वतारोहियों को प्रेरित करने के लिए कर्नल खुल्लर कहते हैं कि यह एक महत्वपूर्ण अभियान है. इसमें जान को भी खतरा होता है. सफल होने के लिए इन सब की चिंता किए बिना आगे बढ़ना है. इस महान अभियान में खतरों के साथ मृत्यु को भी सहज भाव से स्वीकार करना है. అయితే చూడండి, సో పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటప్పుడు ఒక షెర్పా కూలి అక్కడ చనిపోయారు అన్న వార్త వీళ్ళకి తెలుస్తుందన్నమాట. తెలిసినప్పుడు వీళ్ళందరూ కూడా కొంచెం ఏంటి ఇలాగా వచ్చిన వెంటనే మృత్యువార్త మనకి వినిపించిందే అని చెప్పినప్పుడు వీళ్ళు టెన్షన్కి గురవుతారనమాట. అప్పుడు అక్కడ వాళ్ళకి కర్నల్ ఖుల్లర్ చెప్తారు, సో ఎవరెస్ట్ లాంటి గొప్ప శిఖరాన్ని అధిరోహించాలి అంటే ఎన్నో ప్రమాదాల్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇటువంటి గొప్ప గొప్ప యాత్రలు చేసేటప్పుడు
ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. ఇలాంటిప్పుడు మరణాన్ని కూడా మనం సులువుగా స్వీకరించగలగాలి అని చెప్పేసి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తారు. सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिमविदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. इससे भी ज्यादा भयानक इस बात की जानकारी थी कि हमारे संपूर्ण प्रयास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कुलियों को छूता रहा. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, పగుళ్ళు అనేవి అక్కడ ఏర్పడినప్పుడు, లోతైన పగుళ్ళు అవన్నీ ఏర్పడినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ. సో ఆ దానివల్ల మంచు విరిగి పడిపోవడం వల్ల, ఈ పగుళ్ళు ఏర్పడడం వల్ల చాలామంది పర్వతారోహకులు చనిపోయారు, చాలామంది షెర్పా కూలీలు చనిపోయారు అని మాకు తెలిసింది అని అడుగుతున్నారు. సో అది ఏ సందర్భంలో? उपयुक्त पंक्तियां बर्फीली इलाके में होने वाले प्राकृतिक परिवर्तनों के बारे में कही गई है. एक शेर्पा कुली की मृत्यु के बारे में सुनकर लेखिका अनियमित गिरते हुए हिमस्खलनों से भयभीत थी. इन दरारों के बीच बड़ी सिखाई हो जाती थी जिसमें कोई भी गिरकर मर सकता था. इससे लेखिका भयभीत थी कि इस तरह की प्राकृतिक विपदाओं के कारण वह और उसके साथी खतरे में है. అయితే ఇది ఎందుకు చెప్తున్నారంటే మంచు ప్రాంతాల్లో జరిగేటువంటి ఆ సహజమైనటువంటి మార్పుల గురించి చెప్తూ ఉన్నారు. సో ఒక షెర్పా కూలి మరణ వార్త విన్న తర్వాత ఏ విధంగా మంచు కొండలు అనేవి విరిగి పడుతూ ఉన్నాయి, సో అవి పడ్డం వల్ల ఈవిడ భయానికి గురైందనమాట. సో ఇలా ఎప్పుడైనా కూడా ఏదన్నా జరగవచ్చు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఎవరైనా చనిపోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలనేవి మనకి చెప్పి రావు కదా. సో ఇలాగా నేను నా సహచరులు ప్రమాదాలకి గురవబోతున్నామా అని లోపల ఆవిడకు కూడా కొంచెం భయం ఏర్పడింది. बिना उठे ही मैंने अपने थैली से दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाला. मैंने इसको अपने साथ लाए लाल कपड़े में लपेटा, छोटी सी पूजा अर्चना की और इनको बर्फ में दबा दिया. आनंद के इस क्षण में मुझे अपने माता पिता का ध्यान आया. నేను పైకి లేవకుండానే నా బ్యాగ్లో నుంచి తెచ్చుకున్నటువంటి దుర్గాదేవి విగ్రహాన్ని అలాగే హనుమాన్ చాలీసాని తీశాను. వీటితో పాటు తెచ్చుకున్నటువంటి ఆ రెడ్ కలర్ చున్నీ ఏదైతే ఉందో ఆ క్లాత్లో నేను వీటన్నిటిని చుట్టి పెట్టి చిన్న పూజ అర్చన చేసి వీటిని మంచులో అక్కడ కప్పి పెట్టాను. సో అప్పుడు నాకు ఆ క్షణంలో నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు అని చెప్తున్నారు. లేఖికా జబ్ ఎవరెస్ట్ కి చోటీ పర్ పహుంచి తో तब वह अपनी सफलता के कारण रोमांचित हो चुकी थी. श्रद्धा के साथ दुर्गा माँ का चित्र निकाला, हनुमान चालीसा पढ़ी और पूजा भी की. इनकी लाल कपड़े में लपेट कर बर्फ में दबा दिया. भगवान के स्मरण के बाद उसने अपने माता पिता को याद किया. ఇది ఎప్పుడు చెప్తున్నారు అంటే, సో మన రచయిత బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నప్పుడు సో ఆవిడ విజయాన్ని సాధించాను అన్నటువంటి ఆ ఆనందంతో తనతో తెచ్చుకున్నటువంటి దుర్గాదేవి పటాన్ని తీసి సో అలాగే హనుమాన్ చాలీసాని చదివి పూజ చేసి అక్కడ ఆ రెడ్ కలర్ క్లాత్లో వాటన్నిటిని చుట్టి మంచులో పాతి పెట్టారు. సో భగవంతుని స్మరించుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకున్నారనమాట. నెక్స్ట్ భాషా అధ్యయనకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ప్రయుక్త నిమ్నలిఖిత్ శబ్దోं की व्याख्या पाठ का संदर्भ देकर कीजिए. సో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇవి లెసన్లో మనకి ఏ సెంటెన్స్లో ఎక్కడ యూజ్ చేసామనే దాని గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే విరామ్ చిహ్న్, సో ప్రశ్నవాచక్, క్వశ్చన్ మార్క్, అలాగే ఉద్ధరణ్ చిహ్న్, పూర్ణ విరామ్, ఇవన్నీ కూడా ఎక్కడ ఏం యూజ్ చేశారు అనే దాని గురించి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ యుగ్మ శబ్దోं का वाक्यों में प्रयोग करना और विलोम शब्द ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. అనుకూల్, ప్రతికూల్, नियमित, अनियमित, विख्यात, कुख्यात, आरोही, अवरोही, निश्चित, अनिश्चित, सुंदर, कुरूप या असुंदर. నెక్స్ట్ ఉపసర్గ లగాయి అని చెప్పేసి కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. పుత్ర, సు ఉపసర్గ యాడ్ చేయడం వల్ల సుపుత్ర. అలాగే వాస్, నీ యాడ్ చేసాము నివాస్. అదేవిధంగా వ్యవస్థిత్, సువ్యవస్థిత్, కూల్, అనుకూల్, గతి, దుర్గతి, రోహణ్, ఆరోహణ్, రక్షిత్, సురక్షిత్. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్రియా విశేషణ్ ఇచ్చారు, క్రియా విశేషణి సెంటెన్సెస్లో యూజ్ చేయండి అని అడిగారు. నెక్స్ట్ మనము యోగ్యతా విస్తార్ చూద్దాము. इस पाठ में आए 10 अंग्रेजी शब्दों का चयन कर उनके अर्थ लिखिए. ఈ లెసన్లో వచ్చినటువంటి ఒక 10 ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ రాయండి అని చెప్పారు. సో వాటి మీనింగ్స్తో సహా రాయమన్నారు. ఇక్కడ చూడండి, అల్యూమినియం, వాకీ టాకీ, స్ట్రక్చర్, సౌత్ కోల్ క్యాంప్, కిట్, ఆక్సిజన్, కుకింగ్ గ్యాస్, చాక్లెట్, థర్మస్,
ఇట్లాగా కిमी అంటే కిలోमीटर्स అని. సో ఈ విధంగా ఒక 10 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. पर्वतारोहण से संबंधित 10 चीजों के नाम लिखिए. నెక్స్ట్ ఏం అడిగారు, పర్వతారోహణకి సంబంధించి ఒక అంటే యూజ్ అయ్యేటువంటివి ఒక 10 థింగ్స్ నేమ్స్ రాయండి అన్నారు. ఆక్సిజన్, స్విస్ छुरी, तंबू, वॉकी टॉकी, अल्यूमिनियम की सीढ़ियाँ, थर्मस, आरोही, नायलॉन की रस्सी, स्ट्रेचर, झंडियाँ. तेंजिंग शेर्पा की पहली चढ़ाई के बारे में जानकारी प्राप्त कीजिए. సో తేంజింగ్ ఆయన ఫస్ట్ పర్వతారోహణ చేసినప్పటి గురించి ఇన్ఫర్మేషన్ని తెలుసుకోండి. సో అది ఎప్పుడు జరిగింది ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ రాయండి అన్నారు. దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇస్ పర్వత్ కా నామ్ ఎవరెస్ట్ క్యూ పడా జాన్కారీ ప్రాప్త్ కీజియే. అయితే ఈ శిఖరానికి ఎవరెస్ట్ శిఖరం అని ఎందుకు పేరు పెట్టారు, సో ఎవరి గురించి పెట్టారు, ఎందుకు పెట్టారు అనే దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని గురించి రాయండి అన్నారు. అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్సర్, మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ వర్క్ చూసుకున్నట్లయితే आगे बढ़ती भारतीय महिलाओं की पुस्तक पढ़कर उनसे संबंधित चित्रों का संग्रह कीजिए और संक्षिप्त जानकारी प्राप्त करके लिखिए. సో అంటే ఎదుగుతున్నటువంటి భారతీయ మహిళల గురించి పుస్తకాలు చదవండి, వాళ్ళ గురించిన పిక్చర్స్ని కలెక్ట్ చేయండి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ క్లియర్గా రాయండి అన్నారు. సో కొంతమంది గురించి నేను ఎగ్జాంపుల్కి ఇచ్చున్నాను, పీటీ ఉషా, నెక్స్ట్ ఆర్తి సాహా, కిరణ్ బేడి ఇలాగా. సో మీరు ఇంకా ఎవరి గురించి అయినా సరే కలెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రామ్ధారి సింహ దినకర్ కా లేఖ్ హిమ్మత్ और जिंदगी పుస్తకాలయ సే లేకర్ పఢియే. సో రామ్ధారి సింహ్ గారు రాసినటువంటి హిమ్మత్ और जिंदगी అనేటువంటి బుక్ని మీరు లైబ్రరీ నుంచి తీసుకొని చదవండి అన్నారు. मन के हारे हार है मन के जीते जीत इस विषय पर कक्षा में परिचर्चा आयोजित कीजिए. సో ఇది పరియోజనాకారికి సంబంధించి. నెక్స్ట్ శబ్దార్థ और टिप्पणियाँ. సో లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మీనింగ్స్ అన్నమాట. అభియాన్ చఢాయి కిసి కామ్ కే లియే ప్రతిబద్ధత అంటే ముందుకు సాగడం అనమాట. దుర్గం జహా పహుంచ్నా కఠిన్ హో కఠిన్ మార్గ్ కష్టతరమైనటువంటి దారి. హిమపాత్ బర్ఫ్ కా గిర్నా, హిమపాత్ అంటే ఏంటి, మంచు పడడం అనమాట. ఆకర్షిత్ ముగ్ధ్ హోనా ఆకృష్ట్ హోనా ఆకర్షించబడడం. అవసాద్ ఉదాసి అంటే ఏంటి, డల్గా అని. గ్లేషియర్ బర్ఫ్ కి నది, మంచుతో కూడినటువంటి నది అని. అనియమిత్ నియం విరుద్ధ్ జిస్కా కోయి నియం నా హో అంటే నియమాలకి విరుద్ధంగా అని. ఆశాజనక్ ఆశా ఉత్పన్న కర్నే వాలా ఆశాజనకంగా ఉండడం. భౌంచక్కి హైరాన్ అంటే ఆశ్చర్యపోవడం. అవ్యవస్థిత్ వ్యవస్థాహీన్ జిస్మే కోయి వ్యవస్థ నా హో అంటే ఎటువంటి అంటే క్రమరహితంగా లేకపోవడం. ప్రవాస్ యాత్రామే రెహనా ప్రయాణంలో ఉండడం. హిమవిదర్ దరార్ అంటే చీలిక పగుళ్ళు ఏర్పడము. ఆరోహి ఊపర్ చడనే వాలా పైకెక్కేటువంటి వాళ్ళు. విఖ్యాత్ మషహూర్ ప్రసిద్ధ్ ప్రఖ్యాతి చెందినటువంటి ప్రముఖమైన. అభియాంత్రికి తక్నీకి అంటే సాంకేతికమైన టెక్నికల్. నౌసిఖియా నయా సీఖనే వాలా కొత్తగా నేర్చుకునేవారు అని. విశాల్ కాయపుంజ్ బడే ఆకార్ కే బర్ఫ్ కే టుక్డే. సో విశాల్ కాయపుంజ్ అంటే ఏంటి, పెద్ద మంచు కుప్ప అని చెప్పుకోవచ్చు, మంచు ముక్క అని అంటే మంచు కొండల్లో విరిగినటువంటి ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. పర్వతారోహి పర్వత్ పర్ చఢనే వాలా సో పర్వతాల్ని అధిరోహించేవారు, అధిరోహకుడు అని చెప్పుకోవచ్చు. ఆరోహణ్ చఢనా ఊపర్కి ఓర్ జానా సో ఎక్కడం పైకి ఎక్కడం అనమాట. కర్మటథ కామ్మే కుశలత కర్మకే ప్రతి నిష్ఠ అంటే పనిలో సమర్థత చూపించేవారు. ఉపస్కర్ ఆరోహికి ఆవశ్యక్ సామాగ్రి సో పరికరాలు అనమాట, ఆ పైకి ఎక్కడానికి అవసరమైనటువంటి వస్తువులు. శంకు నోక్ అంటే ఆ శంకు అంటే ఏంటి, ఆ పర్వత శిఖరపు అంచు ఉంటుంది కదా కోన్ షేప్లో పైన, సో ఆ శిఖరము. ఉపలబ్ధి ప్రాప్తి సో పొందడం అనమాట. జోఖిం ఖతరా, జోఖిం అంటే ప్రమాదము, ఖతరా ప్రమాదము. సో ఇవి మీనింగ్స్ అనమాట. సో ఇవి మనకి ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్రకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియచేయండి. అలాగే ఈ నోట్స్ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అంటే ఛానల్ జాయిన్ అయ్యి కామెంట్ సెషన్లో మీ మెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మేము పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేస్తామండి.
ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.